హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో 2 డేస్ బ్యాక్ అయితే యుఎస్ ఎంబసీ వాళ్ళు 2000 వీసా అపాయింట్మెంట్స్ అయితే క్యాన్సిల్ చేశారు ఇండియన్స్ వి. సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అసలు ఎందుకు చేశారు ఏంటి అని చెప్పేసి మీకు అర్థమయ్యే వేలో అయితే చెబుతాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ తిన యూఎస్టీ వీసా అపాయింట్మెంట్ టైం అయితే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ 300 డేస్ ఎబోనే ఉందంట. ఏ వీసా వాళ్ళకైనా కూడా మినిమం ఒక్కొక్క వీసా ఒక్కొక్క విధంగా ఉంటది కదా. B1 B2 వాళ్ళకైతే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయంట డేస్. అంటే వెయిటింగ్ పీరియడ్ చాలా ఉన్నదంట. రిమైనింగ్ వేరే ఏ ఇతర కంట్రీస్ కి కూడా మినిమం 2 months to 3 months అంటే ఎక్కువ లేదంట. ఓన్లీ యూఎస్టీ మాత్రం మినిమం 365 డేస్ ఎబో ఉన్నదంట. అయితే మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మనం ఒక అపాయింట్మెంట్ డేట్ ని అయితే బుక్ చేసుకోవాలి. నార్మల్ గా మనం DS-160 ఫామ్ ని ఫిల్ చేస్తాం. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వీసా పేమెంట్ చేయమంటారు. వీసా పేమెంట్ చేసిన తర్వాత మనం ఒక సైట్ లోకి ఎంటర్ అవ్వాలన్నట్లు. సో అందులోపల మనకి మొత్తం కూడా డేట్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే ఏ డేట్ రోజు అపాయింట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో యుఎస్ ఎంబసీ వాళ్ళు ఎప్పుడైతే డేట్స్ అంటే అపాయింట్మెంట్ డేట్స్ రిలీజ్ చేస్తారో ఆ టైంలో మనం బుక్ చేసుకోవాలి. సో మన క్రెడెన్షియల్స్ ని యూజ్ చేసి మనం బుక్ చేసుకోవడం ఉంటది అన్నట్లు. సరే, ఇంకా దీని ప్రాసెస్ ఎలా ఉంటది అంటే, నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఒక డేటును బుక్ చేసుకోవాలి. డేటును బుక్ చేసుకోవాలి అనుకుంటే నా క్రెడెన్షియల్స్ ని యూజ్ చేయాలి. అంటే నా పేరు, నా పాస్వర్డ్, దాన్ని యూజ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఎక్కడైనా మనకి డేట్స్ కనిపిస్తే దాన్ని బుక్ చేసుకోవచ్చు. తర్వాత మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఈ టైంలో ఏంటి అంటే, ఇప్పుడు నా పేరుతోటి నా పాస్వర్డ్ తోటి నేను రోజుకి 3 నుంచి 5 సార్లు మాత్రమే లాగిన్ అవ్వాలి అన్నట్లు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎంటర్ అవ్వాలి అని ఉంది అన్నది నాకు తెలియదు కానీ ఒకప్పుడైతే 5 times అలా ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి 3 times ఏమో ఉంది అని అనుకుంటాను. సో నా పేరుతోటి నేను రోజుకి 3 సార్లు మాత్రమే ఎంటర్ అవ్వగలను. అంటే రోజులో 24 గంటలలో నేను ఓన్లీ 3 సార్లు ఎంటర్ అవుతాను. మిగతావి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి డేట్స్ అనేది మనకు తెలియదు కదా. సో మనం 24 hours అయితే మానిటర్ చేయలేము, ఎందుకంటే ఓన్లీ నువ్వు 3 times మాత్రమే ఎంటర్ అవ్వగలవు కాబట్టి. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉంది అనుకోండి, మేమిద్దరం యుఎస్ రావాలి అని అనుకుంటున్నాం. సో మేమేం చేస్తామంటే, నేను ఒక 4 సార్లు ఎంటర్ అవ్వగలను, తన ఐడి తోటి 4 సార్లు ఎంటర్ అవ్వగలం. అంటే ఒక రోజు లోపల మేము ఇద్దరం కలిసి ఒక 8 సార్లు మేము మానిటర్ చేసుకోగలం అన్నట్లు, డేట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చూడడానికి. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే, నేను ఒక్కదాన్ని లాగిన్ అయ్యి అదంతా చూసే లోపు ఓన్లీ 3 times చూడగలను. మిగతా టైంలో అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు అన్నట్లు. సో ఇలాంటి ప్రాసెసింగ్ లోపల చాలా మంది ఏంటంటే ఏజెంట్స్ కాంటాక్ట్ అవుతారు. సో ఏజెంట్స్ కూడా అదే కదా చేసేది అని అనుకోవచ్చు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి లేండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏజెంట్స్ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నేను ఓన్లీ 3 సార్లనే ఎంటర్ అవ్వగలను, బట్ నేను యూఎస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నేను వెళ్ళేసి ఒక ఏజెంట్ కాంటాక్ట్ అవుతాను. నాలాంటి వాళ్ళు సుమారు ఒక 100 మంది కాంటాక్ట్ అయ్యారు అనుకోండి. అతన్ని సుమారుగా 100 మంది కాంటాక్ట్ అవుతే ఏమవుతుంది, నాతోటి ఒక 3 సార్లు లాగిన్ అవ్వగలడు, అందరితోటి 3 సార్లు లాగిన్ అవ్వగలడు. అంటే 100 మంది అతన్ని కాంటాక్ట్ అవుతే అందరి క్రెడెన్షియల్స్ని తీసుకొని రోజులో 300 సార్లు అతను ఎంటర్ అవ్వగలడు. అంటే చెక్ చేస్తూ ఉండవచ్చు అన్నట్లు, మానిటర్. అలా చేస్తున్నప్పుడు ఒకసారి కాకుండా ఒకసారి ఇలా వీసా స్లాట్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, ఒకేసారి అందరికి బుక్ చేస్తారు అన్నట్లు. నార్మల్గా అందుకోసమే చాలా మంది ఏజెంట్స్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఇంకా చాలా మంది వాళ్ళని కాంటాక్ట్ అవుతుంటారు. మోస్ట్లీ కూడా ఎవరైతే పేరెంట్స్ రావాలి అనుకుంటారో వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎంత కూడా తెలియదు కదా. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. చాలా మంది DS-160 ఫామ్ కూడా వాళ్ళతోటే ఫిల్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా నార్మల్గా నడుస్తూ ఉంటుంది అన్నట్లు. చాలా మంది ఉన్నారు, ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. సో ఇంకా ఈ ఏజెంట్లలోనే కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏజెంట్లు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక డమ్మీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఆ డమ్మీ డాక్యుమెంట్స్ తోటి ఒక వీసా షెడ్యూల్ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక వీసా షెడ్యూల్ ఉందనుకోండి, ఆ వీసా షెడ్యూల్ని ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపాయింట్మెంట్ కావాలి, నాకు ఒక డేట్ కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేసి ఒక 30,000 40,000 వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ని రీషెడ్యూల్ చేస్తారు అన్నట్లు. రీషెడ్యూల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇది ఆల్రెడీ వీళ్ళకి ఉన్నది కదా, అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వగానే ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళ బుక్ చేస్తూ ఉంటారు అన్నట్లు. అంటే ఒక మీ డాక్యుమెంట్ పెట్టుకొని ఇలా ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళకి ఒక April 15 ఒకటి దొరికింది అనుకోండి, మనం వీసా అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళు ఏం చేస్తారు, నేను వెళ్ళేసి కాంటాక్ట్ అయ్యాను, నాకు వీసా అపాయింట్మెంట్ కావాలి అనేసి. సో అతను ఏం చేస్తాడంటే, April 15 నుంచి వేరే ఇంకో డేట్కి రీషెడ్యూల్ చేస్తాడు. సో వెంటనే ఏమవుతుంది, April 15 రిలీజ్ అవుతుంది అన్నట్లు. రిలీజ్ అవ్వాలని ఏం చేస్తాడు, నా యొక్క క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి నాకు బుకింగ్ చేస్తాడు. సో నా బుకింగ్ చేయడం వలన ఏమవుతుంది, సో అతనికి మనీ వస్తాయి అన్నట్లు. అండ్ ఇంకోటి రీషెడ్యూల్ చేస్తాడు కదా, దానిని ఇంకో దానికి ఇలా చేసేసి ఏంటంటే 3 to 4 times అలా రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏం చేసిందంటే, యుఎస్ ఎంబసీ ఈ ఇయర్ నుంచి అంటే January 2025 నుండి, ఆల్రెడీ నేను 2 సార్లు చెప్పాను ఇది,
ఇప్పటి నుంచి మీరు ఓన్లీ 1 టైం మాత్రమే రీషెడ్యూల్ చేయగలరు, అంతకంటే ఎక్కువసార్లు చేయలేరు అని చెప్పింది. ఎందుకు చెప్పారు అంటే ఇదే అన్నట్లు. ఇలానే రీషెడ్యూల్ చేస్తూ ఉండడం, అపాయింట్మెంట్స్ బుకింగ్ చేస్తూ ఉండడం, ఆ అపాయింట్మెంట్స్ ఎవరైతే కావాలో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ తీసుకోవడం, ఇందులో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి ఇలా చేశారు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 30,000 వచ్చినా కూడా, ఒక నలుగురు వచ్చినా కూడా 1,20,000 అలా వస్తుంది. సో వీళ్ళతో ఒక 10,000 పోయినా కూడా మిగతా ₹1,00,000 ఎక్కువ మిగులుతుంది అన్నట్లు ఈ వీసా అపాయింట్మెంట్స్ చేయడం వలన. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. నార్మల్గా బాట్స్ అని అంటే ఇంకా మీకు ఎలా చెప్పాలి, బాట్స్ అంటే ఇట్స్ అన్ ఆటోమేషన్ ప్రాసెసింగ్ అన్నట్లు. నార్మల్ ఇది సిస్టమ్ టర్మినాలజీ సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తుంటారు కదా. బాట్స్ అంటే ఆటోమేషన్ ప్రాసెసింగ్. నీ యొక్క కమాండ్స్ని యూజ్ చేసి ఎలాంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా, అంటే మనం మనుషులం ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా దానికి కమాండ్స్ ఇచ్చారనుకోండి, ఎప్పుడైతే వీసా స్లాట్స్ రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్ అది బుకింగ్ చేసేస్తుంది. సో దాన్ని బాట్స్ సిస్టమ్ అని అంటూ ఉంటారు. అదొక టెక్నాలజీకి సంబంధించింది అన్నట్లు. సో ఇట్లా బ్యాడ్ యాక్టర్స్ ఇట్లా బాట్స్ ద్వారా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా చేసేసి వీసా స్లాట్స్ బుక్ చేస్తూ 2000 వీసా అపాయింట్మెంట్స్ అయితే క్యాన్సిల్ చేశారు అని చెప్పారు. ఇది న్యూఢిల్లీ అక్కడ. దానికి నార్మల్గా అది చేసింది హర్యానాకి అండ్ ఢిల్లీ వాళ్ళు, అక్కడ నార్త్ ఇండియన్స్ కొన్ని స్టేట్స్ అయితే చెప్పారు. సో ఇది ఆబ్వియస్లీ ఫ్రాడ్ అన్నట్లే. ఎందుకంటే ఎవరైతే జెన్యున్గా చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అన్నట్లేదు. సో ఇంక ఈ బాట్ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్స్ బుక్ చేస్తున్నారు అని చెప్పేసి సిస్టమ్ క్రాష్ అవుట్ చేసేసి అయితే అరెస్ట్ అయితే చేశారు. అండ్ మనకి ఇప్పుడు నార్మల్గా అసలు ఏముంది, అంత తొందర వీసా అపాయింట్మెంట్స్ దొరికినప్పుడే యూఎస్ వెళ్తే అయిపోతుంది కదా, దానికోసం ఇంత చేయాలనిపిస్తుంది. బట్ ఎవరైతే నిజంగా దానికోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం స్ట్రెస్గా ఉంటుంది, కొంచెం రాదు చాలా స్ట్రెస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ కోసం అనుకున్నాం అనుకోండి, సో దానికి అట్లీస్ట్ ఒక 300 days పట్టింది అని అనుకుందాం, సుమారుగా చెప్తున్నా. ఆ 300 days నువ్వు వీసా ఎక్స్టెన్షన్ కోసం చూస్తే నీకు ఇట్లా జాబ్ ఉంటుందా, అసలు నీ జాబ్కి గ్యారంటీ ఉంటుందా, అది ఉండదు. అండ్ ఇంకా చాలా వరకు కంపెనీస్కి ఎప్పటి నుంచో మిమ్మల్ని యూఎస్ పంపిస్తాము, L1 వీసా రానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పంపిస్తాము అని చెప్పేసి చెప్పడం. చాలా మంది ఎంప్లాయీస్ కొన్ని సంవత్సరాల నుంచి యూఎస్కి వెళ్తామనే ఆశతోటి అదే కంపెనీలో ఉండడం. ఇది ఏంటో రాజమౌళి సినిమాలలో నన్ను వదలట్లేదు, ఇక్కడే తిరుగుతూ ఉంది. వాళ్ళ ఉగాది పండుగ ఈరోజు భక్ష్యాలు చేసాము ఇంట్లో, ఇక్కడే ఉంటుంది. యూఎస్ వెళ్తాము అనుకునే వాళ్ళకి ఈ అపాయింట్మెంట్ దొరికితే ఇంకా మాకు వీసా వచ్చేస్తుంది, ఇంకా యూఎస్ వెళ్ళిపోతామని అనుకుంటారు కదా. సో అది అండ్ కంపెనీస్ ఏం చేస్తారు అంటే, నువ్వు వెళ్తావా, లేదు అంటే ఆల్రెడీ ఇంకొకటి వీసా ఉంది, నీ ప్రాసెసింగ్ ఎంతవరకు వచ్చింది, ఆల్రెడీ వీసా ఉన్న వాళ్ళని పంపించమని అడుగుతారు. అది ఇంకా పెద్ద మెంటల్ స్ట్రెస్. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే, నీది ప్రాసెసింగ్లో ఉందా లేదు అంటే, ఆల్రెడీ యూఎస్లో వీళ్ళ ప్లేస్లో వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L1 వీసానే అనుకుందాం. L1 వీసా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ ప్లేస్లో ఇంకొకటి యూఎస్లో వర్క్ చేస్తూ ఉంటారు. నీది ప్రాసెసింగ్ అంతా అయిపోయిందా, ఎంతవరకు వచ్చింది నీ ప్రాసెస్ అంటే, ఇట్లా నేను వీసా అపాయింట్మెంట్స్ కోసం చూస్తున్నాను, దొరకట్లేదు అని చెప్పారు అనుకుంటారు వీళ్ళ ఎంప్లాయ్. అయితే ఓకే వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేసేస్తాం. ఆ ఎక్స్టెన్షన్ చేస్తామని అన్నప్పుడు వాళ్ళు ఓకే ఇతను ప్రాసెసింగ్ అయ్యే వాళ్ళకి నీకు ఎక్స్టెన్షన్ చేస్తాము, తర్వాత నువ్వు రావాలంటే వాళ్ళు ఊరుకుంటారా, నువ్వు మినిమం టైం చెప్పు, మినిమం 6 months 1 year, సో ఇంతవరకు చేస్తేనే మేము ఉంటాము అని చెప్పేసి. సో కంపెనీలో చాలా అంటే డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు. సో వీసా అపాయింట్మెంట్ దొరికితే ఏంటి అంటే, వాళ్ళకి వీసా వచ్చేసి యూఎస్కి వస్తాము అనేసి ఉంటుంది. కాబట్టి చాలామంది ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే ఎక్కువ క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఎక్కువ సార్లు వాళ్ళు మానిటర్ చేస్తారు, తొందరగా దొరుకుతుంది అని చెప్పేసి ఆశ. బట్ ఇందులోపల కూడా చాలా వరకు ఫ్రాడ్ చేయడం, డమ్మీ డాక్యుమెంట్స్ పెట్టడం. అండ్ ఇదే కాకుండా మనం నార్మల్గా ఏజెంట్స్కి ఇచ్చామనుకోండి మన క్రెడెన్షియల్స్, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే అందరూ అని అనలేం కానీ, సో అవి కూడా ఉంటాయి. కాబట్టి కుదిరితే మనమే చేసుకోవడం బెటరు. బట్ మనమే చేసుకోవాలి అంటే చెప్పారు అది, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. డైలీ 3 times మనం లాగిన్ అవ్వగలం. సో మనకి ఎమర్జెన్సీగా యూఎస్ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈవెన్ వాట్ ఎవర్ ఏదైనా ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా. సో దానిని బేస్ చేసుకొని అయితే ఇట్లా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంకా ఎందుకు ఈ 2000 వీసాస్ని క్యాన్సిల్ చేశారు అనడానికి అయితే రీజన్ అయితే ఇది, బ్యాక్ ఎండ్లో జరిగిన స్టోరీ. మీకు అర్థమైంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.